బీసీసీఐ కార్యదర్శి జైషా ఐసీసీ చైర్మన్ గా కీలక బాధ్యతలు అందుకోనున్నాడని తెలుస్తోంది. జైషా ఎన్నిక ఏకగ్రీవం కానుందని సమాచారం. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వంటి బలమైన క్రికెట్ బోర్డులు జైషాకు పూర్తి మద్దతివ్వడానికి సిద్ధంగా ఉన్నాయని ప్రచారం జోరుగా సాగుతోంది. కాగా ఐసీసీ ప్రస్తుత చైర్మన్ గ్రెగ్ బార్క్లే పదవీకాలం నవంబర్తో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో జైషా పేరు ప్రచారంలోకి వచ్చింది. అయితే దీని గురించి ఆగస్టు 27 లోపు స్పష్టత రానుంది. ఐసీసీ చైర్మన్ పోస్ట్ కోసం నామినేషన్లు వేసేందుకు అది ఆఖరి రోజు. జైషా పోటీ చేస్తే ఎన్నికవ్వడం ఖాయమే. అదే జరిగితే ఈ పదవి చేపట్టిన అతి పిన్న వయస్కుడిగా జైషా రికార్డులకెక్కనున్నాడు. అంతేకాకుండా ఐసీసీ చైర్మన్ గా ఎంపికైన 5వ భారతీయుడిగా నిలవనున్నాడు. జగన్ మోహన్ దాల్మియా, శరద్ పవార్, ఎన్ శ్రీనివాసన్, శశాంక్ మనోహర్లు భారత్ నుంచి ఐసీసీ చైర్మన్ గా ఎన్నికయ్యారు. ఐసీసీ చైర్మన్ గా ఎన్నికైన తొలి భారతీయుడిగా జగన్మోహన్ దాల్మియా చరిత్రలో నిలిచారు. ఆయన 1997 నుంచి 2000 వరకు బాధ్యతలు నిర్వర్తించారు. బెంగాల్కు చెందిన జగన్మోహన్ బీసీసీఐ అధ్యక్షుడిగా సేవలందించారు. ఇక మహారాష్ట్రకు చెందిన పొలిటీషియన్ శరద్ పవార్ 2010 నుంచి 2012 వరకు చైర్మన్ బాధ్యతలు అందుకున్నారు. ఐసీసీ చీఫ్ గా శరద్ పవార్ ఉన్న సమయంలోనే భారత్ వన్డే వరల్డ్ కప్ 2011 గెలిచింది. అలాగే ఎన్ శ్రీనివాసన్ ఏడాది 130 రోజులు ఐసీసీ చైర్మన్ గా పనిచేశారు. శ్రీనివాసన్ 2014-2015 వరకు పదవిలో కొనసాగారు. శశాంక్ మనోహర్ అత్యధికంగా 5 ఏళ్ల పాటు ఐసీసీని శాసించారు. 2015లో బాధ్యతలు అందుకున్న ఆయన 2020 వరకు కొనసాగారు. శశాంక్ అనంతరం ప్రస్తుత చైర్మన్ గ్రెగ్ బార్క్లే ఐసీసీ చీఫ్ గా బాధ్యతలు తీసుకున్నాడు.